ఈడే గిరీష్ అన్న కుర్రాడు ఆకస్మిక మరణానికి గల కారణం కేవలం లోన్ యాప్ల వల్ల. లోన్ యాప్ల వల్ల ప్రతి సిమ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మేము లోన్ ఇస్తామని యువతని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇచ్చే ముందు పేరెంట్స్ కనుక పేరెంట్స్ సపోర్ట్ తీసుకున్నాం, వాళ్ళకి అసలు ఏముంది ఏం లేదని కూడా ఆధారం లేకుండా యువతని డబ్బు అట్రాక్షన్ చూపించేసి యువతను నాశనం చేస్తున్నారు. ఇచ్చేటప్పుడు లేని ఆప్షన్స్ రేపు ఈమెయిల్ కట్టకపోతే అప్పుడు ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళనే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా కాంటాక్ట్ చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఇట్లా పలానా అబ్బాయి డబ్బులు కడతలేదు, పలానా అబ్బాయి మీరు కొంచెం కనిపిస్తే చెప్పండి అని బెదిరించి చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కుర్రాడిని అవమానపరిచి డిసప్పాయింట్ చేస్తున్నారు. దానివల్ల ఎదిరించేవాడైతే నాకేంట్లోనే వదిలేస్తున్నాడు. భయభ్రాంతులకు గురయ్యి నేను అవమాన పాలవుతాను, నేను నలుగురిలో క్షేమవుతాను అన్న కుర్రాడు ఈ రీతిగా అకాల మరణం చెందుతున్నాడు. దయచేసి లోన్ యాప్ల గురించి ఎవరిని మేము ప్రశ్నించాం, కానీ ఇచ్చే ముందు పేరెంట్స్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. బెల్కంలో సెక్యూరిటీ గార్డ్ పనిచేసుకుంటాడు. ఆ కుర్రాడికి యాప్ లోన్లు ఇచ్చారు. ఆ యాప్ లోన్ల వల్ల బాగా ఇబ్బందులకు గురి చేస్తారు. అయినా కట్టాడు, కుర్రాడు కడతానే ఉన్నాడు. నిన్నకాడ కడతాకి వాళ్ళ సిస్టర్ బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెచ్చింది. ఎంతలో నేను కుర్రాడిని ఎదింపులు చేయడం, కాంటాక్ట్ నెంబర్లు ఏ నెంబర్లు ఉన్నాయో ఇల్లు పక్కల వాళ్ళకి తీసుకెళ్ళి నెంబర్లు చేసి వాళ్ళని గట్టిగా మీరే బాధ్యత, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారని చెప్పి వాళ్ళని బెదిరిస్తాం. వీళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మగారిని అడుగుతూ కుర్రాడు అవమానంగా ఫీల్ అయ్యాడు. అంతేకాకుండా ఇంకా కొన్ని సంఘటనల్లో వాళ్ళు లోన్ కట్టపోతే ఈయన తలకాయ మ్యాపింగ్ చేసి బూత్ బొమ్మలుగా అసహ్యంగా పెడుతున్నారు. దానికి అవమానంగా ఫీల్ అయ్యి ఈ లోన్ ఆఫీస్ ఎక్కడో ఏ స్టేట్లో ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడన్నా ఈ పెట్టి కేసు పెడితే వెళ్తే కూడా ఇది ఎక్కడో ఉంటుందో ఎందుకు తీసుకున్నారని చెప్పి పోలీసు వారి కూడా కొంతమంది ఇలాంటివి తీసుకోమని చెబుతున్నారు.